హైదరాబాద్ వాసి తులసిరామ్ మృతదేహం నగరానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమీర్పేట్లోని నాగార్జున నగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో హైదరాబాద్ వాసి తులసిరామ్ ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి విహార్ యాత్రకు కొలంబోకు వెళ్లి అక్కడి షాంగ్రిలా హోటల్లో టిఫిన్ కోసం వేచి ఉండే సమయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి జరిగింది. దాడిలో అమీర్పేటలో నివాసం ఉండే తులసిరామ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తులసిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శ్రీలంక కొలంబోలోని షాంఘై హోటల్లో పేలులో చనిపోయిన తులసిరామ్ డెడ్ బాడీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ అమీర్పేటలోని నాగార్జున నగర్ కాలనీలో ఉన్న ఆయన స్వగృహానికి చేరుకుంది. ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్దే ఉన్నాము. తులసిరాము ఒక్కడే కొడుకు, అతనికి ఒక సోదరి కూడా ఉంది. 19వ తేదీ నాడు శుక్రవారం నాడు అతను తన స్నేహితులతో కలిసి శ్రీలంక కొలంబోకు వెళ్ళాడు. అక్కడ అతను హోటల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలులో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని బంధువు మాత్రం శ్రీనివాస్ బాబుకి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతను మొహానికి గాజు పెంకులు గుచ్చుకోవడంతో అతను అక్కడే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అతనికి 2 సర్జరీలు కూడా జరిగాయి. అతను కూడా ఈ డెడ్ బాడీ తోటి వస్తారని కుటుంబ సభ్యులు చెప్పినట్టుకి అతను మాత్రం ఇంకా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాకపోవడంతో అతను మాత్రం ప్రస్తుతం అక్కడే ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు డెడ్ బాడీ కొద్దిసేపటి క్రితమే, అంటే తులసిరామ్ డెడ్ బాడీ కొద్దిసేపటి క్రితమే స్వగృహానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో బోరబండలో ఉన్న శ్మశాన వాటికలో అతనికి అంత్యక్రియలు చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మరొక వైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో కూడా అణిచివేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఏ దేశంలో జరిగినా కూడా